ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 11th జనవరి 2026కి వచ్చినటువంటి టెట్ పేపర్లో 16th క్వశ్చన్ నుంచి 30th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఎట్లా సొల్యూషన్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ రిమైనింగ్ P4 క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. సో ఈరోజు 16th క్వశ్చన్ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ మనకు అన్ని ఫోర్లు ఇచ్చిండు. ఇక్కడ ఎన్ని ఫోర్లు ఉన్నాయి? 3, 6, 8 ఫోర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 బై 44 అన్నాడు. సో మరి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? సింపుల్గా చూడండి, 44 1 44 1 డివిజన్ చేసేటప్పుడు నెక్స్ట్ మనకు అవైలబుల్ నెంబర్ 4. ఈ 4 అనేది 44లో డివిజిబుల్ కాదు, స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంకో నెంబర్ కూడా మనకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంకో నెంబర్ కూడా మనం రీప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 0 పెట్టుకొని ఇంకో నెంబర్ రీప్లేస్ చేస్తాం. మళ్ళీ 44ని తీసేస్తే 1 వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్నే వచ్చింది. ఈ 4 ఒకటి మనకు ఎలిజిబుల్ కాదు 44 టేబుల్లో, ఇంకో 4 కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఈ 4 ఎలిజిబుల్ కానప్పుడు ఎలిజిబుల్ కాని నెంబర్కి ఒక నెంబర్ 0 రాసుకొని 44 తీసుకుంటాం. 44కి మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0 1. సో ఎక్కడ ఉంది ఇది? 1 0 1 1 0 1 0 1 0 1 1 0 1 0 1 ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. 1 0 1 0 1 0 1 ఈ ఆప్షన్లో ఉంది. 3 జీరోలు 4 ఒకట్లు. రైట్, ఇది మన రైట్ ఆన్సర్. ఇట్లా డివిజన్ వచ్చేటప్పుడు కరెక్ట్గా 0 చూసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న 32 8 32 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, 32 ఉంది, 1 6 ఉంది, బై 8 అని అడిగింది అనుకోండి. 8 1 8 4 ఓకే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం రీప్లేస్ నెంబర్ 4 వస్తుంది. 4 మనకు 8 టేబుల్ ఎలిజిబుల్ కాదు, 6 కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఒకేసారి 2 నెంబర్స్ రీప్లేస్ చేసి ఇక్కడ 0 రాసుకొని 8 2 అంటే 4 నాట్ 2. కామన్గా అందరు 42 రాస్తుంటారు, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్గా డివిజన్ చేసేటప్పుడు ఇట్లాంటి డివిజన్స్ చూసుకోండి. 16th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగానే ఉన్నాయి. కంపేర్ అదర్ పేపర్స్ కంపేర్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ 6548.03లో వేల స్థానంలో ఉన్న అంకె. ద డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఇన్ ద నెంబర్ ఈజ్. 1000 ప్లేస్లో ఏది ఉంది? ఇవి 1/100 1/10th ప్లేస్లు ఇవి. ఇది వన్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, 1000 ప్లేసు. 1000 ప్లేస్లో ఏముంది మరి? 5 ఉంది మనకు. 1000 ప్లేస్లో 100 ప్లేస్, ఇది సారీ 1000 ప్లేస్లో 6 ఉంది. సో 6 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఇవి కౌంట్ చేసుకో. డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చినాయి కౌంట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ ఉన్నప్పటి నుంచే వన్స్, యూనిట్స్, టెన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఒకట్లు, పదులు, వందలు, వేలు, అవి చూసుకొని 6 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్రింది సంఖ్యలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, 3 and 8? క్రింది సంఖ్యలలో 2, 3 మరియు 8లచే నిశేషంగా భాగించబడే సంఖ్య ఏది అంటుండు. 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి, 8చే భాగించబడాలి. ఈ భాగించబడాలంటే ఈ సంఖ్యలన్నింటి మీద మనకి ఇక్కడ 5 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అన్ని డివిజన్ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఉన్న సమయం కాస్త దీనికే సరిపోతుంది. కాబట్టి మనకు డివిజిబిలిటీ రూల్స్ అనేటివి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. 2తో డివిజిబిలిటీ రూల్ ఏంటంటే అన్ని ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ అంటే మనకు యూనిట్ ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది. యూనిట్ ప్లేస్లో 2 0 0 ఉంది, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. యూనిట్ ప్లేస్లో 8 ఉంది, ఓకే ఈవెన్ నెంబర్. యూనిట్ ప్లేస్లో 0 ఉంది, ఓకే 6. ఇవన్నీ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి, 2తో డివిజిబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 3 కూడా కావాలి. 3 ఏంటి మరి? 3 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్, అన్నీ కూడాలి. 3 4 7 8 15. 15 అంటే 3 టేబుల్ వస్తుంది. 3 5 15 కూడా మళ్ళీ మనం 15 1 + 5 చేస్తే 6 వస్తుంది. ఇది 3 టేబుల్ వచ్చేస్తుంది. ఇది చూడండి, 8లు 3 ఉన్నాయి, 24, 4 28, 28 3 31. 31 అనేది 3 టేబుల్లో రాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
ఇది వదిలేయాలి. 8 టేబుల్ దీన్ని చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 8 3 జా 24, 28, 31. ఓకే, 3 టేబుల్ ఇది రావట్లేదు కాబట్టి ఇది వదిలేసినాం. ఇక్కడ చూడండి 8 1 9, 9 4 13, 13 16. 16 అంటే 1 + 6 7, ఇది కూడా రాదు 3 టేబుల్లో. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి, ఇది 4 2 6 3 9 10 16. ఇది కూడా 16 అయితే 7 10 16. ఇది కూడా 3 టేబుల్లో రాదు. సో ఈ 3 3 టేబుల్లో వస్తలేవు కాబట్టి ఫస్ట్దే వచ్చింది 3 టేబుల్లో, కాబట్టి ఫస్ట్ ఆన్సరే రైట్ ఆన్సర్. ఇక 8 మనం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు 8 కూడా చేయాలనుకుంటే ఇగో 8 టేబుల్లో మనకు 3 డిజిట్స్ తీసుకోవాలి. 800 800 ఓకే, 8 టేబుల్ వస్తుంది. ఈ 888 తీసుకోవాలి. 888 కూడా 8 టేబుల్ వస్తుంది. ఇది కూడా వస్తుంది 8 టేబుల్, కానీ 3 టేబుల్ వస్తలేదు కాబట్టి మన ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్కు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 3/4. క్రింది వాటిలో 1 3/4కి సమానం కానిది ఏది? 1 3/4కి ఇందాక మనం చెప్పుకున్నాం 1 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం. ఓకే, క్రమభిన్నము, అపక్రమము, మిశ్రమం. ఇది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాన్ని మనకి ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చిండు, లేకుంటే అపక్రమ భిన్నంలో ఇచ్చిండు. ఒకసారి మనం కన్వర్ట్ చేద్దాం అపక్రమ భిన్నంలోకి. ఏమొస్తుంది ఇది? మిశ్రమ భిన్నాన్ని 4 × 1 + 3/4. 4 1 జా 4 + 3 7, 7/4. 7/4 ఎక్కడుంది మరి మనకు? 7/4 ఎక్కడైనా ఉందా? ఎక్కడ కనిపిస్తలేదు మనకు. 7/4 ఇక్కడ ఉంది, సి ఆప్షన్లో ఉంది. 19th మనకు ఆప్షన్ సిలో ఉంది 7/4. సో దీనికి సమానం కానిది అంటుండు, కానీ ఇది కాదు మనకు, సమానం అవుతుంది. క్వశ్చన్ సరిగ్గా చూడండి, సమానం కానిది అంటుండు. సో ఇక్కడ 14/8 చూడండి. 14/8 అంటే ఇవి ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఇంటూ 2 చేస్తే 14/8 వస్తుంది. అంటే 7/4కి ఇది ఈక్వలే కాబట్టి ఇది కూడా కాదు మన ఆన్సర్. సో మరి ఇదేంటి 1.75 వచ్చింది? ఒకసారి చూద్దాం. 7/4 అంటే డివిజన్ చేస్తే 4 1 జా 4, 3 ఉంటుంది, పాయింట్ ఇక్కడ ఒక 0, 4 7 జా 28, 2 ఒక 0 రాసుకోవడం, 4 5 జా 1.75. ఎక్కడుంది మనకు 1.75? ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. 1.7 కూడా కాదు, 1.75. 4 5 జా 25. సో 19th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే, సారీ, బి రైట్ ఆన్సర్ కాదు. ఇక్కడ కానిది అంటుండు, ఇది కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది రైట్ ఆన్సర్. సారీ, కన్ఫ్యూజ్ కావద్దు. కానిది అన్నాడు, మనం అయింది తీసుకుంటాం. ఈ 3 ఓకే అయితే మనకు ఈ 1 3/4కి 3 రైట్ ఆన్సర్సే, కానీ మనకి ఇక్కడ కానిది అడిగింది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 1.7 ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 20 క్వశ్చన్లో 12.25 అండర్ రూట్ అని ఇచ్చిండు. 12.25 అండర్ రూట్ అని ఇచ్చిండు. మీరు ఇది అండర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనుకుంటే అండర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు, ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలను మనం మల్టిప్లై చేసుకుంటే 2 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఉన్న సంఖ్య వస్తే ఓకే, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 1.5 ఇచ్చిండు. 1.5 అంటే మీరు 15 × 15 చేసుకోండి, పాయింట్ తీసేయండి, పాయింట్ లేకుండా చేసుకోండి ఫస్ట్. 15 15 225 వస్తుంది, కాదు, రాంగ్ ఆన్సర్. 25 తీసుకోండి, 2.5 తీసుకోండి, 25 × 25 చేయండి, 625 వస్తుంది, అది కూడా రాంగ్ ఆన్సర్. 35 × 35 చేయండి, చూద్దాం. ఇక్కడ 35 × 35 సేమ్ డిజిట్స్ 5 మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఈజీగా మల్టిప్లికేషన్ ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ 5 5 జా 25 రాసేసి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 4 జా 12. దీనికి ఇప్పుడు 45 × 45 ఉంది అనుకోండి, వేదిక్ మ్యాథ్స్లో వస్తుంది ఇది.
5 5 25 రాయాలి. ఇక్కడ 4 ఉన్నదానికి ఒక సంఖ్య ఎక్కువ రాయాలి. 4 5 20. చూడండి ఇక్కడ 15 కూడా అదే మెథడ్లో చేస్తే 5 5 25 వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఒకటికి ఒక సంఖ్య ముందు సంఖ్య గుణించాలి, 2 గుణించాలి. ఒక 1 2 2. 25 కూడా చూడండి. 5 5 25, 2 3 6. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. 12 25 ఎక్కడ వచ్చింది? 35 35 చేసి వచ్చింది. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. 12.25కి ఇది కరెక్ట్ ఆన్సర్. మనం ఆప్షన్స్ మళ్ళీ దాన్ని రూట్ చేయకుండా ఇచ్చినటువంటి ఆప్షన్స్ మల్టిప్లై చేసుకుంటే మనకు సరిపోతుంది రూట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఒక గ్రామంలో స్త్రీ జనాభా 838932. స్త్రీ జనాభా కంటే పురుషుల జనాభా 570 ఎక్కువ. ఆ గ్రామం మొత్తం జనాభా ఎంత అంటున్నాడు. సింపుల్. ఇక్కడ చూడండి, స్త్రీ జనాభా ఎంత ఉంది? 8932 ఉంది. స్త్రీ జనాభా ఎంత ఉంది? 8932 ఉంది. ఇది లేడీస్, స్త్రీలు ఉన్నారు. జెంట్స్ ఎంతమంది ఉన్నారు? జెంట్స్ 570 ఎక్కువ దీనికి. అంటే జెంట్స్ ఎంత వస్తారు? 8932కు 570 యాడ్ చేయాలి మనం. 2 10 15 9 9502 వస్తారు. వీళ్ళు పురుషులు, వీళ్ళు స్త్రీలు. ఇద్దరిని యాడ్ చేయండి. 9502 8932. 4 ఎక్కడుంది? 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో. 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇదే ఫస్ట్ ఆన్సర్. అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? క్వశ్చన్ నెంబర్ 21లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ అడిషన్ కూడా అన్ని చేయాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే ఒక సేమ్ ఇస్తే లాస్ట్ డిజిట్ వరకు వస్తే చేసుకోవాలి. 4 ఇచ్చిండు. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. 4 యూనిట్ ప్లేస్లో. ఈ రెండు కావు. సో ఈ రెండు అయ్యే అవకాశం ఉంది. సెకండ్ డిజిట్ మనకు టెన్స్ ప్లేస్లో 3 వచ్చింది. టెన్స్ ప్లేస్లో 3 లేదు, ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అది రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 22 క్వశ్చన్లో 1 నుంచి 25 వరకు ఉన్న అన్ని బేసి ప్రధాన సంఖ్యల మొత్తం అంటుంది. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటుంది. అసలు ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకు 25 వరకు? 2 3 5 7 11 13 17 19 23. ఇవి ప్రైమ్ నెంబర్స్, అన్ని ప్రైమ్ నెంబర్స్. మరి ఇందులో ఆడ్ ప్రైమ్ నెంబర్సే అడగండి. ఈవెన్ ప్రైమ్ అడగట్లే, ఇది అడగట్లే. యాక్చువల్గా 1 to 25 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ టోటలు 100 ఉంటుంది మనకు. 1 to ప్రైమ్ నెంబర్స్ 1 to 25 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటి సమ్ చేస్తే 100 వస్తుంది మనకు. మరి ఇలా 2 అడగట్లేదు కాబట్టి 98 ఇస్ ద రైట్ ఆన్సర్. కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకొని చూసుకోండి, 98 వస్తుంది మనకు. సో 1 to 25 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే 100 వస్తుంది మనకు. అవి అడగట్లేదు. 1 to 25 వరకు అన్నీ అడగట్లేదు. బేసిక్ ప్రధాన సంఖ్యలే అడిగింది. సరి ప్రధాన సంఖ్యను తీసేసింది కాబట్టి 98 ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్, 22కి థర్డ్ ఆప్షన్. చూడండి, ఇక్కడ మధ్యాహ్నం 1 తర్వాత 25,200 సెకండ్లు ఎంత సమయం పడుతుంది అంటుండు. మధ్యాహ్నం తర్వాత 1 తర్వాత. ఇవి సెకండ్స్. మనకి ఇచ్చిన సెకండ్స్ ఎన్ని? 25200 ఇస్ ద సెకండ్స్. సెకండ్స్ మినిట్స్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. ఒక 0కి 0 క్యాన్సల్. 6 టేబుల్ ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. 6 4 జా 24. 1 మిగులుతుంది ఇక్కడ. 1 2 12 6 2 420 వచ్చింది. 420 మినిట్స్ వచ్చింది. కానీ ఇక్కడ అవర్స్లో అడిగాడు. 420 మినిట్స్ని కూడా మళ్ళీ మనం 60తో డివిజన్ చేస్తే అవర్స్ వస్తుంది. ఒక 0కి ఒక 0, 6 7 జా అంటే 7 అవర్స్. 1 తర్వాత 7 అవర్స్ ఎన్ని అవుతుంది మరి? 8 PM అయితే. ఇక్కడ ఏమి ఇచ్చినా కన్ఫ్యూజ్ అయ్యి 8 PM ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యాహ్నం 1 తర్వాత
మనకు ఈ సెకండ్స్ 7 అవర్స్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం 1 తర్వాత 7 అవర్స్ అవుతుంది 8 PM అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ 23rd క్వశ్చన్కి. 24th క్వశ్చన్ ఒకసారి చూడండి. డెసిమల్స్ బాగా అడిగింది ఇందులో ఈ పేపర్లో. 77 డివైడెడ్ బై 0.007 అడిగి ఇట్లా డెసిమల్స్ అడిగినప్పుడు డెసిమల్స్లో న్యూమరేటర్ కానీ లవం కానీ హారం కానీ ఉన్నప్పుడు రెండింటిని నాన్ డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే మీకు సింపుల్ అవుతుంది. నాన్ డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ కావాలంటే ఇంటూ 1000/1000 చేయాలి. ఎందుకు 1000 చేస్తుంటే డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే 1000 చేయాలి. 2 ఉంటే 100 చేయాలి. ఇక్కడ ఏం లేవు కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎక్కువనే తీసుకో. ఒకవేళ ఇక్కడ 2 ఆడ 0.77 ఉందనుకోండి. ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. అయినా మ్యాక్సిమం ఏది ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 77,000 వస్తుంది ఇది బై ఇది 7 వస్తుంది. అంతే. ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. 3 జీరోస్కి డెసిమల్ పాయింట్ ముందుకు వచ్చేస్తుంది. 7 11 11,000 ఎక్కడ ఉంది మనకు? 11,000 ఆప్షన్ ఈజ్ ద 24. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెథడాలజీ అడిగిండు 25 నుంచి 6 క్వశ్చన్స్. ఒకసారి చూడండి. 25లో క్రింది అంశం ప్రాథమిక స్థాయిలో గణిత బోధనా లక్ష్యాలకు సంబంధించినది కాదు అంటుండు. క్వశ్చన్ కరెక్ట్ చూడాలి. కాదు. ప్రాథమిక స్థాయిలో గణిత బోధనా లక్ష్యాలకు సంబంధించింది కాదు. ఏది కాదు చూద్దాం. గణిత చిహ్నాలను మరియు భాషను పరిచయం చేయడం గణిత చిహ్నాలను భాషను పరిచయం చేయడం లక్ష్యమే అది. కానీ మనకు కాదు అంటుండు కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ కాదు. గణితం పట్ల ఆసక్తిని పెంపొందించడం ఇది కూడా గణిత బోధన లక్ష్యమే. కానీ మనకు కాదు. ఏది కాదు? ఇది కూడా కాదు. మన ఆన్సర్ కాదు. ఇది కానిదే అడుగుతుండు. తార్కిక ఆలోచన మరియు అంచనా వేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఇది కూడా గణిత బోధన లక్ష్యమే. కానీ మనకు ఇది అవసరం లేదు. విద్యార్థులను కేవలం గుణకార పట్టికలను కంఠస్థం చేసేలా చేయడం ఇది కాదు. గణిత లక్ష్యం కాదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. కానిది అడిగింది కాబట్టి 25కి ఫోర్త్ కేవలం గుణాకార పట్టికలను కంఠస్థం చేసేలా చేయడం గణిత బోధన లక్ష్యం కాదు. రిమైనింగ్ 3 అని గణిత బోధన లక్ష్యాలే. మీకు ఎక్కడైనా నెక్స్ట్ మీకు రాసే పేపర్లో గణిత బోధన లక్ష్యం సంబంధించింది ఏది అంటే ఈ మూడిట్లలో ఏది వచ్చినా మీరు రాయొచ్చు. 3 ఇస్తే 3 ఆప్షన్స్ రైట్ అని కూడా రాయొచ్చు. చూడండి ఇక్కడ 3 అంకెల సంఖ్యలను పదాలలో మరియు పదాలను సంఖ్యలలో వ్రాయగలడం అనున్నది. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి మనకు. టీచింగ్ ఫీల్డ్లో అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే రీజనింగ్ చేయడం. ఇగో ఇది రీజనింగ్ చేయడం కిందకి వస్తుంది. కానీ ఇక్కడ రీజనింగ్ అడగలే. పదాలను సంఖ్యలలో కన్వర్ట్ చేయమంటుంది. అనుసంధానం అనేది ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్టుకు అనుసంధానం ఉండొచ్చు. టాపిక్లో ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ కూడా అనుసంధానం ఉండొచ్చు. క్రియేటివిటీ అనేది ఇందులో లేదు కాబట్టి మనకు అకాడమిక్ స్టాండర్డ్స్లో లేదు. క్రియేటివిటీ అనేది కాదు. వ్యక్తపరచడం, కమ్యూనికేట్ చేయడం ఇది రైట్ ఆన్సర్. మనకు పదాలను సంఖ్యలలో రాయడం, సంఖ్యలను అక్షరాలలో రాయడం. 3 అంకెల సంఖ్యను పదాలలో రాయడం. అంటే ఇప్పుడు 368 ఉంది అనుకోండి. 368 అని అక్షరాల్లో రాయడం, పదాల్లో రాయడం. లేదు పదాల్లో ఇచ్చిన దాన్ని అక్షరాల్లో రాయడం అంటే వ్యక్తపరచడం. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి వ్యక్తపరచడాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఇది కమ్యూనికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు 26కు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చూద్దాం ఇక్కడ క్వశ్చన్. గణిత బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి అంటుంది. ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంలో సహాయపడుతుంది. సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళుతుంది అంటాడు. సింథటిక్ మెథడ్.
ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంకు సహాయపడుతుంది. 2 ఇచ్చిండు మనకు ఆప్షన్స్. ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు. చదువుమని అన్నాడు. అది చదివిన తర్వాత మనకు ఆ సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. సింథటిక్ మెథడ్ ఏందో చెప్పిండు, ఇండక్టివ్ మెథడ్ ఏందో చెప్పిండు. సో ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు మనకు. ఏ సత్యం మరియు బి అసత్యం అన్నాడు. ఏ అసత్యం మరియు బి సత్యం అన్నాడు. ఏబీలు 2 అసత్యం అన్నాడు. ఏబీలు 2 సత్యం అన్నాడు. మరి ఇక్కడ ఏది సత్యం మనకు ఏది అసత్యం అనేది ఒకసారి చూస్తే, ఇండక్టివ్ మెథడ్ అనేది మనకు ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంకు సహాయపడుతుంది. ఎస్, రైట్. సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తుంది, కాదు. డిడక్టివ్ మెథడ్ అవుతుంది ఇది. సో ఫస్ట్దే రైటు, సెకండ్ది కాదు. ఎక్కడుంది చూద్దాం. ఏ సత్యం, బి కాదు, అసత్యం అనేది ఎక్కడుంది మనకు. ఆప్షన్ 1లో ఉంది. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్ మనకు 27కి. ట్వంటీ ఎయిట్ చూడండి. క్రింది వాటిలో విద్యార్థులు గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నాపత్రంలో చేర్చాల్సిన పదాలను గుర్తించండి. చూడండి, ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం. దీనికి ఆన్సర్స్ మనకి ఇక్కడ 4 ఇచ్చిండు. 4లో ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, చూడండి. ఏమి అన్నాడు, విశ్లేషించండి అన్నాడు, నిరూపించండి బి, దృశ్యీకరించండి సి, కారణాలు చెప్పండి అని అన్నాడు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, క్రింది వాటిలో విద్యార్థులు గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నాపత్రంలో చేర్చాల్సిన పదాలను గుర్తించండి. ప్రశ్నాపత్రంలో మనం ఇందాక చెప్పుకున్నాం అకాడమిక్ స్టాండర్డ్స్ అని. నిరూపించడం అనేది ఒక అకాడమిక్ స్టాండర్డ్. దృశ్యీకరించడం కూడా ఒక అకాడమిక్, రీజనింగ్ కిందికి వస్తుంది. దృశ్యీకరించడం విజువలైజేషన్, కారణాలు చెప్పడం కూడా రీజనింగ్ కిందికే వస్తుంది. ఈ విశ్లేషించడం అనేది ఇందులో చేర్చాల్సిన అంశం కాదు. కాబట్టి ఏ అనేది కాదు, కాబట్టి ఏ ఎక్కడుంటే అది రైట్ ఆన్సర్ కాదు మనకు. 28th క్వశ్చన్కి ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, అది కాదు. సెకండ్ దాంట్లో ఉంది బిసిడి. ఏబిసిడి. ఓకే, ఇది విశ్లేషించడం కూడా మనం ప్రశ్నపత్రంలో చేర్చాల్సిన అంశమే. కాబట్టి ఏబిసిడి అన్ని రైటే. ఇక్కడ బిసిడి కాదు, ఏబిసిడి అన్ని రైట్ ఆన్సరే. ఏబిసిడి ఎక్కడుంది మనకు. ఈ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక అధ్యాయంలోని అన్ని భావనలను క్రమ పద్ధతిలో బోధించడానికి ఈ పథకం సహాయపడుతుంది. అధ్యాయంలో అంటుండు అంటే యూనిట్లో. ఇది పీరియడ్ ప్లాన్. యూనిట్ పీరియడ్ కాదు, ఇయర్ ప్లాన్ కాదు, మధ్యంతర పథకం కాదు, యూనిట్ ప్లాన్. అధ్యాయంలో అంటుంది కాబట్టి యూనిట్ ప్లాన్ అవసరం వస్తుంది మనం క్రమ పద్ధతిలో నడుచుకోవడానికి. 29th ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గణితంలో అమూర్త భావనలు నేర్చుకోవడంలో ఆచరణాత్మక అనుభవాలను అందించే అత్యంత సముచితమైన వనరు. అత్యంత సముచితమైన వనరు అమూర్త భావనలు. అంటే తెలియని విషయాలు నేర్చుకోవడానికి ఆచరణాత్మక అనుభవాలు అందించే అత్యంత సముచితమైన వనరు. అత్యంత సముచితంగా ఉండాలి. గణిత గ్రంథాలయం ఉండొచ్చు కానీ అత్యంతం కాదు. గణిత సెమినార్ కాదు, గణిత పాఠ్యపుస్తకం కాదు, అత్యంతం కాదు. ఏదైతే మనకు గణిత ప్రయోగశాల, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అత్యంత సముచితమైన వనరు మనకు. అమూర్త భావనలు నేర్పించాలి అంటే సెమినార్ చెప్పేటప్పుడు ఓరల్గా చెప్తాం. అమూర్త భావనలు అంతా ఈజీగా అర్థం కాదు, ప్రాక్టికల్గా చేస్తేనే, ల్యాబొరేటరీకి వెళ్ళి చేస్తేనే అర్థమవుతుంది. సో గణిత గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు ఉంటాయి.
వాళ్ళు విద్యార్థులు సెల్ఫ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది కూడా కాదు. గణిత పాఠ్యపుస్తకంలో కూడా టాపిక్స్ ఉంటాయి, దానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది, కానీ విద్యార్థి ఎక్స్పెరిమెంటు చేయలేడు. ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాడు అంటే ప్రయోగశాలలో ఎక్స్పెరిమెంటు చేయగలుగుతాడు. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.